యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పబోయేది 2 రోజుల నుండి గురుగ్రహం గురించే వీడియోలు జరుగుతూ ఉన్నాయి. మరి గురుగ్రహం మీ జాతక చక్రంలో ప్రజెంట్ ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడి మీద గోచారం చేస్తూ ఉంటే శుభాలని ఇస్తారు. అంటే ఫస్ట్ ప్రజెంట్ మీకు ఏ దశ జరుగుతుంది అది ఇంపార్టెంట్. ఏ దశ జరుగుతుంది అది రవి దశ అయినా, చంద్రదశ అయినా, కుజమహర్దశ అయినా, బుధమహర్దశ అయినా, అట్లాగే గురువు మీద గురువుకే శుక్రదశ అయినా, శని మహర్దశ అయినా, రాహు మహర్దశ అయినా, కేతు మహర్దశ అయినా మీకు ప్రజెంట్ ఏ దశ జరుగుతుంది చూడండి. ఆ దశానాథుడు జాతక చక్రంలో ఏ భావంలో ఉన్నారో అక్కడికి గురు సంచారం వచ్చినప్పుడు ఆ దశానాథుడు మీ జన్మ లగ్నానికి శుభస్థానాధిపతి అయితే డబల్ శుభ ఫలితాలు, ఒకవేళ అశుభ స్థానాధిపతి అయితే అశుభాన్ని తీసి శుభాన్ని ఇస్తారు. గురు సంచారం వల్ల శుభాల్ని ఇస్తారు. అట్లాగే మాకు గురుగ్రహం దశానాథుడి మీద సంచారం లేదండి, దశానాథుడి మీద లేదు, దశానాథుడి యొక్క రాశి మీద సంచారం జరుగుతుంది, అది మంచిదే. అంటే ప్రజెంట్ మీకు శని మహర్దశే జరుగుతూ ఉందనుకోండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు గురుగ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నారు? మిథున రాశి. అంటే మీ జన్మజాతక చక్రంలో మిథున రాశిలో శని భగవానుడు ఉండగా ప్రజెంట్ మీకు శని మహర్దశ జరుగుతూ ఉంది. అక్కడ గురువు సంచారం వచ్చారు. ఈ శని భగవానుడు మీ లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ అవుతారు. లగ్నాధిపతి ఎవరికి అవుతారు? మకర కుంభ లగ్నాలకి లగ్నాధిపతి అవుతారు. పంచమాధిపతి తులా లగ్నానికి అవుతారు. భాగ్యాధిపతి వృషభ లగ్నానికి అవుతారు. ఇట్లాగా ఎవరు? శని భగవానుడు. మీ లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ శని భగవానుడు అయ్యి ఇప్పుడు మీకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మీ జన్మ జాతక చక్రంలో మిథున రాశిలో శని భగవానుడు ఉంటే అత్యంత శుభ ఫలితాలని శని భగవానుడు అందిస్తారు. అది ఏళ్ళనాటి దశ శని అయినా, అంటే శని మహర్దశలో ఏళ్ళనాటి శని కానీ, శని మహర్దశలో ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ జరుగుతూ ఉండి శని మహర్దశ కూడా జరుగుతూ ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గురువు ఆ దశానాథుడి మీద సంచారం చేస్తే శుభ ఫలితాలను ఇస్తారు. లేదండి మాకు దశానాథుడి మీద సంచారం లేదు, దశానాథుడి మీద దృష్టి ఉంది, గోచారంలో దృష్టి ఉన్న శుభ ఫలితాలు వస్తాయి. ఇట్లాగా గురుగ్రహ వీక్షణ, గురుగ్రహ సంచారం దశానాథుడి మీద శుభాల్ని ఇస్తుంది. అలా కాకుండా ఇదే మిథున రాశిలో శని భగవానుడుండి, ఇదే మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి మాకు బుధ దశ జరుగుతూ ఉందండి. మిథున రాశిలో గురుగ్రహం ఉన్నారు. ప్రజెంట్ గోచారంలో బుధ దశ జరుగుతూ ఉంది. అంటే దశానాథుడి మీద సంచారం లేకపోయినా బుధ దశ జరుగుతున్న వాళ్ళకి శుభాలు ఉంటాయి.
అది 12 భావాలలో ఏ భావంలో మీకు బుధుడున్నా అది పక్కన పెట్టండి. మిథున రాశి మీద సంచారం కాబట్టి గురుడికి బుధ దశ శుభ ఫలితాలని ఇస్తుంది. మరి శుభ ఫలితాలంటే ఏంటండి? గురుగ్రహం అతి శుభత్వం గల గ్రహం. మరి గురుడు మీ జన్మలగ్నానికి శుభుడైనా మంచి ఫలితాలే ఉంటాయి, డబల్. ఒకవేళ మీ జన్మలగ్నానికి పాపే అయినా గురుగ్రహం గోచారంలో ఇట్లాగా 12 రాసుల్ని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రాశి మీద ఏదైనా గ్రహాలుండి ఆ గ్రహ దశ జరుగుతున్నా, ఒకవేళ ఆ రాశి అధిపతి గ్రహదశ జరుగుతూ ఉన్నా శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే గురువు అత్యంత శుభుడు కాబట్టి నైసర్గిక శుభగ్రహం. నైసర్గిక శుభగ్రహం గురుగ్రహం. అందుకే గురుగ్రహాన్ని ఎక్కువగా మనం జాతక చక్రంలో గురు అనుగ్రహం ఉందా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. ఎక్కువగా చూస్తాం. గురు అనుగ్రహం ఉన్నట్లయితే చాలా చాలా ఇబ్బందులనైతే అయితేనేమి వాటి నుంచి తప్పించుకోగలం. అట్లాగే మీ దశానాథుడికి ప్రజెంట్ దశానాథుడికి 2లో ఆయన వచ్చారు అంటే మీ దశానాథుడు ఏ దశ జరుగుతున్నా ప్రజెంట్ మిథునంలో ఉన్నారు. ఓకే, వృషభ రాశి శుక్ర మహర్దశ జరుగుతుంది. అంటే శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు శుక్రుడి నుండి గురువు 2లో మిథునంలో సంచారం కాబట్టి ఇది ధనయోగాలు ఇస్తుంది. పంచమంలో చేస్తే అదృష్టం, భాగ్యంలో చేస్తే ఇది అదృష్టమే, లాభంలో చేస్తే ధనయోగాలు. ఇలాగా దశానాథుడికి 2, 5, 9, 11లో ఉన్నా సరే గురువు నుంచి శుభాల్ని అందుకోవచ్చు, గురు దృష్టి లేకపోయినా. అయితే దశ జరుగుతూ ఉండాలి. శుక్రుడి నుంచి మాకు ప్రజెంట్ మాకు దశ లేదండి, వృషభ రాశిలో శుక్రుడు ఉన్నారు, మిథునంలో గురుడు అంటే అది వర్తించదు. ఇట్లాగా ప్రతిదీ గురువుకి కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అందుకే గోచారంలో అందరూ మామూలుగా మనం చంద్ర రాశి నుంచి చెప్తూ ఉంటాం. చంద్ర రాశి నుండి చెప్పడం జరుగుతుంది. ప్రజెంటు మిథునంలో ఉన్నారు కాబట్టి మిథున రాశి మీద గురు సంచారం అంత శుభ ఫలితాలు లేదు. అట్లాగే మిథున రాశికి ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో గురు సంచారం రాబోతుంది. ఎక్కడ? కర్కాటక రాశిలో అక్టోబర్ నెలాఖరికి. అంటే మిథున రాశికి 2లో ఇప్పుడు గురు అనుగ్రహం ఉంది అని చెప్తారు. ఇది కరెక్టే. కానీ లగ్నరీత్యా మనకి ధనం, వివాహం, సంతానం, అదృష్టం, ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా లగ్నరీత్యా ఇందాక చెప్పిన మెథడ్లో పనికొస్తుంది. రాశి రీత్యా అంటే చంద్రబలం. ఇది మీరు ఏదైతే మనస్సుతో ఆలోచించి నిలకడగా పనులు చేస్తారో ఆయా పనులన్నీ అవుతాయి. కానీ ధనం అనేది, వివాహం అనేది, సంతానం అనేది ఇవన్నీ కూడా లగ్నరీత్యా చూడాలి. ఇప్పుడు గురుగ్రహం మిథునంలో ఉంటే, గురుగ్రహం మిథునంలో ఉంది, మిథున లగ్నం వారికి డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని గురుడు చూస్తూ ఉంటారు. అంటే వివాహం అనేది యోగం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి పంచమాన్ని చూస్తారు మిథున లగ్నం వారికి. అట్లాగే భాగ్యస్థానాన్ని చూస్తారు మిథున లగ్నం వారికి. ఇక్కడ ప్రజెంట్ రాహువు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే
ఈ గురుడు రాహు మీద కూడా దృష్టి సారిస్తారు. రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. రాహు నుంచి గురుడు 5లో ఉన్నారు, గురుడు నుంచి రాహు 9లో ఉన్నారు. ఈ యాక్సెస్ మంచి ఫలితాలు ఇస్తుంది. ఇట్లా తీసుకోండి. అందుచేత ఒక రాశి ఫలితమే కాదండి, లగ్నం నుంచి మీకు ఏ ఏ భావాల మీద గురు సంచారం జరుగుతుంది, అట్లాగే ఆ జరిగినప్పుడు అక్కడ ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశలు, అక్కడ ఏ గ్రహాలు లేనప్పుడు ఆ రాశ్యాధిపతి దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నా అది ఫలితాలు ఇస్తుంది. అట్లాగే ఏ ఏ భావాలని చూస్తూ ఉన్నారు, ఆ భావాలలో ఏదైనా గ్రహ దశలు జరుగుతుంటే ఆ దశలు కూడా యోగాన్ని ఇస్తాయి. అందుచేత గోచారంలో శుభాల్ని ఎలా ఇస్తారన్నదానికి ఈరోజు ఈ వీడియో. అట్లాగే చివరిగా ఈరోజు చెప్పేది, ఈరోజు శనివారంతో శ్రవణ నక్షత్రం వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఎప్పుడూ సర్వశుభాల్ని అందిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటారు, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని. మరి ఈరోజు శ్రవణ నక్షత్రంతో శనివారం వచ్చింది కాబట్టి అత్యంత శుభ ఫలితం. మరి దేవాలయానికి వెళ్తారో ఇంట్లోనే పూజ చేసుకున్నట్లయితే మంచి శుభాలని ఆ స్వామివారి ద్వారా మనం ఇంకా మంచి శుభాలను ఎందుకు అంటే ఆయన శ్రవణ నక్షత్రంలోనే జన్మించారు. శ్రవణ నక్షత్రం అత్యంత ప్రీతికరమైనది ఆయనకి. స్వామివారికి దగ్గరగా మనం, స్వామివారి దృష్టి మన మీద ఉండాలంటే ఈరోజు శ్రవణ నక్షత్రంతో శనివారం వచ్చింది కాబట్టి వీలైనంత ఆలయానికి వెళ్ళడం, దర్శించడం, స్వామివారి కృపకి పాత్రులు కావడం, ఇవన్నీ మనం చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.